బాగుందా సంజయమ్మ ఎప్పుడు వచ్చినావమ్మా? సంగతి బాగారు చెప్పబట్టకుండా ఊడిపడరు ఏ సంగతి. పింకీ వాళ్ళ అమ్మకి జ్వరం తగులుతుంది. అమ్మాయి 4 రోజులు మా ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ కోలుకుంటుంది బావగారు. మళ్ళీ వచ్చి నేను ఊడిపోతా బావగారు అమ్మాయిని. సరే తీసుకోబో. పింకీ రారా పోయేద్దే. అన్నం తినండి అన్నయ్య. చెల్లె తినొచ్చు నువ్వు రా. బావగారు పోయేస్తా. విజయ్ పోయేస్తా అమ్మా. చెల్లె పోయేస్తారా? ఏందమ్మా ఎట్లా ఉన్నావు? ఇక పోన్నా వాళ్ళ ఇంటికి. సర్లమ్మా ఇంకెక్కడే ఉండు. అమ్మా ఏడ్చుకుంటా ఫోన్ చేసిన అక్కడ ఏం జరిగిందమ్మా? చెప్తానా? టీ తీసుకో. దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎవరిని గురించి? మంది గురించి నేను ఎందుకు ఆలోచిస్తానే, మన వాడి గురించి ఆలోచన. 25 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఏమైనా పట్టించుకున్నావా పిల్లల్ని? వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు నేను చెప్తా చేసినావు. నాకంటే ఎక్కువ చదువుకుంటే నువ్వు, నాకంటే తెలియకల్లా పోయింది. పిల్లలు ఇప్పుడు నా మాట ఇంటర్ చేసినావు నువ్వు. అందరు పెంచినట్టే నేను గారాబంగా పెంచిన. నీ మాట ఇంటే అంతా భూవే. అవును, గారాబా గంజికేస్తే